హాయ్ హలో అందరికీ ఈరోజైతే మేము కల్కి మూవీకి వెళ్తున్నామండి. కల్కి మూవీ అయితే ప్రభాస్ మూవీ అయితే రిలీజ్ అయిందంటండి. సూపర్గా అంట, చించేసిందంట, అంత బాగుందంట మూవీ అయితే. సో మేమైతే మూవీకి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకెలాగో 9:30కి మూవీ అని చెప్పేసి మేము ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాము ముందుగానే. సో 9:30 మూవీ అయితే ముందే మేము ఒక 9కి వచ్చేసామండి. 9కి వచ్చేసి మేము ఏంటంటే టెంపుల్స్ సరౌండ్కి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి బిఫోర్గానే వచ్చేసాము. మేము ప్రజెంట్ అయితే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నామండి. సో మేము మళ్ళీ మూవీ అటు టైంకల్లా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వర్షం పడుతుంది. సో ఇంకా ముందుగానే వచ్చాం కాబట్టి ఇలా టెంపుల్స్కి వెళ్ళి ఒక రౌండ్ వేసామన్నమాట. ఇది సాయిబాబా టెంపుల్ అండి, మనకి భద్రాచలంలో చాలా బాగుంటుందండి. టెంపుల్ కూడా చాలా ఫేమస్ టెంపుల్ కూడా. చాలా అసలు ఎంత భక్తి అంటే చాలా పవర్ఫుల్ దేవుడు అనమాట. సో ఇంకా మనకి ముందుకు వచ్చేస్తే మనకి చాలా టెంపుల్స్ అయితే భద్రాచలంలో చాలా టెంపుల్స్ ఇటువైపే ఉంటాయి, తాతగుడి సెంటర్లోనే ఉంటాయి అన్నమాట. సో మనకి రామాలయం టెంపుల్ కాకుండా శివాలయం ఉంది, తర్వాత సాయిబాబా టెంపుల్, తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్, దుర్గమ్మ టెంపుల్. సో ఇలా చాలా టెంపుల్స్ అనేది అయితే ఉన్నాయన్నమాట. ఇలా అయితే సో ఇప్పుడైతే మనకు కనిపించే టెంపుల్ ఒకటి వస్తుంది చూసారా, అదైతే ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అండి మన ఆంజనేయ స్వామి. సో ఈ టెంపుల్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. సో నైట్ టైం కదండి, అన్నీ క్లోజ్ చేసే ఉంటాయి. సో మాకు ఇంకా టైం ఉంది కాబట్టి మేము ఒక రౌండ్ వేస్తున్నాం అనమాట. ఏ టెంపుల్స్ ఉన్నాయనేది ఒకసారి చూపిద్దామని చెప్పేసి మేము టెంపుల్స్ రౌండ్గా తిరుగుతున్నాం అనమాట. ఒకసారి ఇప్పుడు మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ తర్వాత మనకి నెక్స్ట్గా వచ్చే టెంపుల్ వచ్చేసి రాముల వారి టెంపుల్ అండి, భద్రాద్రి రామయ్య. సో రామగడ్డ అన్నమాట, రామదాసు కట్టించిన ఆలయం ఇది మనకి కనిపిస్తుంది చూడండి, శివాలయం, అదే రాముల వారి టెంపుల్. సో ఇది మనకి రామదాసు కట్టించిన రామయ్య తండ్రి రామాలయం టెంపుల్ అనమాట. ఇది రామగడ్డ, చాలా పవిత్రమైన ప్లేస్ అండి. సో ఇక్కడికి ఎంతోమంది భక్తులు వస్తారు. మంచిగా కళ్యాణం జరిగిద్ది ఎప్పుడు ఇయర్ వచ్చేసి మనకి ఇక్కడ కాటేజెస్ ఇవి కనిపిస్తున్నాయి చూసారు, ఇవన్నీ కాటేజెస్ అనమాట. అంటే భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి లాడ్జ్లు అనమాట. సో భక్తులు ఇక్కడ నుంచి మనకి పర్ణశాల, తర్వాత పాపికొండలు ఇలా వెళ్ళడానికి కూడా మనకి అవైలబుల్గా వెహికల్స్ అన్నీ ఉంటాయి. చూడండి ఇవన్నీ కొట్లు అనమాట, మనకి టెంపుల్స్ దగ్గరలో ఉన్న కొట్లు. సో ఇవైతే మనం దర్శనం చేసుకున్నాక మనకి వెనక వైపు వచ్చే భాగం అనమాట. ఇది టెంపుల్ వెనక సైడ్ భాగం, టెంపుల్ సరౌండ్లో ఉన్న దుకాణాలు అనమాట ఇవన్నీ చూడండి. సో ఈ దుకాణాలు అండ్ ముందుకెళ్ళగానే మనకి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట, టెంపుల్ ఎంట్రన్స్. సో నైట్ టైం కదా, వర్షం పడుతుంది కదా, కొంచెం మన క్లారిటీ అనేది తక్కువగా కనిపిస్తుంది. చూడండి ఇవన్నీ కొట్లే. సో మొన్న రీసెంట్గా వచ్చేసి మనకి తీన్మార్ మల్లన్న వచ్చాడండి 2 days బ్యాక్. సో ఇక్కడే ఈ టెంపుల్కే వచ్చారనమాట. ఇదంతా మనకి బ్యాక్ సైడ్ భాగం అనమాట రామాలయం టెంపుల్లో. సో ముందుకెళ్ళగానే మనకి పార్కింగ్ ఏరియా అనేది ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైనా టెంపుల్కి దర్శనానికి వచ్చినప్పుడు మనం వెహికల్స్ అనేది పార్కింగ్ చేసుకోవచ్చు. సో మీకు కనిపిస్తున్న అది మీకు అక్కడ కనిపిస్తుంది చూసారా చెట్ల దగ్గర, సో ఇదంతా పార్కింగ్ అనమాట. సో మీకు పార్కింగ్ ఏరియా, ఈ పార్కింగ్లో మొత్తం వెహికల్స్ అనేది పార్కింగ్ చేసుకొని మళ్ళీ మనం ఇలా రిటర్న్ తిరిగేసి టెంపుల్కి అయితే వచ్చేయాలన్నమాట. అండ్ దర్శనానికి ఇటువైపు నుంచి వెళ్ళొచ్చు, రెండు వైపులా మనకి అవైలబుల్ అయితే ఉంటుందండి దర్శనానికి. సో మన ఇష్టం అనమాట, అటు నుంచి వచ్చేవాళ్ళు అటు నుంచి వచ్చి దర్శనానికి వస్తారు, ఇటు నుంచి వాళ్ళు ఇటు నుంచి దర్శనం చేసుకుంటారు. సో ఇదంతా మనకి ఫ్రంట్ భాగం అనమాట. మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము టెంపుల్కి. సో ఇక్కడ ఇటు సైడ్ వెళ్తే శివాలయం కూడా ఉందండి మనకి. రామాలయం టెంపుల్ దగ్గరలోనే శివాలయం కూడా ఉంటుందన్నమాట. సో ఇదంతా మనకి కళ్యాణం అప్పుడైతే మొత్తం డెకరేషన్ చేసి సూపర్గా ఉంచుతుంది. టెంపుల్ చూసారు ఎలా కనపడుతుందో లైటింగ్ తోటి. సో ఇదంతా రామాలయం మనకి కళ్యాణం జరిగేటప్పుడు మంచిగా డెకరేషన్ చేసి అంతా అసలు విద్యుత్ కాంతులతో దగ్గ మెరిసిపోతూ ఉంటుంది. అంతా అందంగా ముస్తాబు చేస్తారు టెంపుల్ని అయితే. సో చాలా అంటే చాలా బాగుంటుందండి. అండ్ ఎంతో పుణ్యం చేసుకుంటేనే మనం ఈ తండ్రి దగ్గరికి వచ్చి దర్శనం అయితే మేమైతే చాలా అదృష్టం. ఎందుకంటే ఆ తండ్రి ఉన్న ప్లేస్లోనే మేము ఉన్నాం, రామగడ్డలోనే. సో ఇదంతా మొత్తం మనకి వెహికల్స్ కూడా చూసారు కదా, వెహికల్స్ కూడా అవైలబుల్ ఉంటాయని చెప్పేసి. సో ఇది టెంపుల్ దగ్గర అనమాట, ఇది ఎంట్రన్స్ మనకి. ఇక్కడ నుంచి కూడా మనం దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వర్షం రావడం వల్ల మనకి క్లారిటీ అనేది తక్కువ వస్తుంది. సో ఇవి వచ్చి ద్వారాలండి మనకి. ఇక్కడనే మనకి పట్టాభిషేకం అలాంటివి జరుగుతుంటుంది. ఇదేమో కళ్యాణ ఘట్టం. సో ఇవన్నీ మంచిగా జరుగుతూ ఉంటాయి. ఈ వెహికల్స్ ఏంటి అంటే మనకి ఇప్పుడు పాపికొండలు కానీ పర్ణశాల కానీ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు
మనకి ఈ వెహికల్స్ ఇక్కడ నుంచి వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడే మనం టికెట్ ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలన్నమాట పాపికొండలకి. సో పాపికొండలు బుకింగ్ చేసుకొని ఇక్కడ వెహికల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్న కార్లన్నీ అవే అనమాట. మనకి పాపికొండలు అండ్ పర్ణశాల రెండు తిప్పి చూపిస్తాయి వాళ్ళే. సో ఇక్కడ నుంచి వెహికల్స్ అవైలబుల్ ఉంటాయండి. ఎవరైనా సరే టెంపుల్స్కి వచ్చినప్పుడు దర్శనం చేసుకొని ఇక్కడ మనం టికెట్ బుక్ చేసుకొని ఇక్కడ వెహికల్స్ ఉంటాయి మాట్లాడుకొని మనం వెళ్ళిపోవడం అనమాట. అండ్ పర్ణశాల అండ్ పాపికొండలు అనమాట. చాలా చూడదగ్గ ప్లేస్లు అనమాట. టూరిజం ప్లేస్లు అవి చాలా బాగుంటాయి, అసలు సూపర్గా ఉంటాయండి. మీరు కూడా ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఒకసారి విజిట్ చేయండి వాటిని. ఇవన్నీ కాటేజెస్, టెంపుల్స్ దగ్గరలో ఉన్న కాటేజెస్ అనమాట. ఇవన్నీ వచ్చిన వాళ్ళకి సత్రాలు కూడా ఉంటాయి. మనకి దేవస్థానం తరపున సత్రాలు కూడా ఉంటాయండి. తర్వాత మనకి చాలా లాడ్జెస్ కూడా ఉంటాయి ప్రైవేట్. సో ఇలా మనకి అన్నీ ఉంటాయి అన్నమాట అవైలబుల్. ఇక్కడ నుంచి మేము థియేటర్కి అయితే టైం అయిపోయిందనమాట. ఇంకా టైం అయిపోయిందని చెప్పేసి దబదబా వెళ్ళిపోతున్నామండి. మనకి ఎందుకంటే 9:30కి మూవీ అనమాట. మూవీ స్టార్ట్ అయిపోతుంది అండ్ 9:15కి వచ్చాం కాబట్టి ఇంకా టైం ఫాస్ట్గా అయిపోయింది. సో అంటే టెంపుల్స్ అరౌండ్ మొత్తం ఒక రౌండ్ వేసాం కాబట్టి సో టైం అయితే ఫాస్ట్గా అయిపోయింది. ఇక మేమైతే చూడండి క్రౌడ్ ఎలా ఉందో చూసారా. అసలు ప్రభాస్ అన్న మూవీ అంటే మరి మామూలుగా ఉంటుందా చూడండి ఎంతమంది. అసలు వెహికల్ అసలు ట్రాఫిక్ జామ్ అయిపోయింది చూడండి. థియేటర్ దగ్గర ట్రాఫిక్ జామ్ అండి ఇదంతా. చూడండి అసలు వెహికల్స్ అలా ఉండిపోయినాయి. ఎంత అసలు జనాలేనండి మొత్తం. ఇంకా ఫ్లెక్సీ చూసారా ఎలా ఉందో. అసలు మామూలుగా ఉంటుందా ప్రభాస్ అన్నంటే ఒక రేంజ్లో ఉంటుంది. సో ఇప్పుడైతే అసలు గోల రచ్చ రచ్చ చేశారండి ఇక్కడ ఇంతసేపు. సో మేమైతే ఇప్పుడు థియేటర్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇవన్నీ ఫ్లెక్సీలు, థియేటర్ దగ్గర ఉన్న ఫ్లెక్సీ అన్నమాట. సో కళ్ళజోళ్ళు ఇచ్చారండి. మూవీ ఇదే. ఇక్కడ మూవీలో ఇతను వచ్చేసి విలన్ అంట. చూసారా ఎంత భయంకరంగా ఉన్నాడో ఈ విలను. కానీ మూవీ అయితే చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. మాకైతే బాగా నచ్చింది. మీరు కూడా చూడండి కల్కి మూవీ. ఇంటర్వెల్ టైంలో నేనైతే ఒకసారి వీడియో తీశానండి, చూడండి. ఇది సినిమా థియేటర్ అనమాట, లోపల భద్రాచలం సినిమా థియేటర్ లోపల. చాలా బాగుందా. సో ఇంటర్వెల్ టైం కదండి తీసాము. సో మనకైతే కళ్ళజోళ్ళు ఇచ్చారు కదండి. సో మనం ఇది 3D మూవీ కదా, మనము ఆ కళ్ళజోళ్ళు మనకి వస్తుంటే అందరికీ కళ్ళజోళ్ళు ఇచ్చేసారనమాట. సో ఆ కళ్ళజోళ్ళు పెట్టుకొని మనం ఆ మూవీ చూస్తే సో మనకి ఆ ఎఫెక్ట్స్ అనేది మన మీదకి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. సో మాకైతే నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి.